ఈరోజు వింత లవ్ స్టోరీ గురించి చెప్పుకుందాం. ఆమెకు భర్త, ప్రియుడు ఇద్దరి మీద ఎనలేని ప్రేమ. ఆమెకు ఇద్దరూ కావాలి. మరి చివరికి ఏమైందో చూద్దాం. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో జరిగింది. ఆమె వయసు 34 ఏళ్ళు. కొన్నేళ్ల క్రితమే పెళ్ళి జరిగింది. ఆ జంటకు 3 పిల్లలున్నారు. అయితే ఆ మహిళ పక్కనే ఉన్న మరో గ్రామానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ ప్రేమ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 7 సంవత్సరాలుగా వారి ఇద్దరి మధ్య ప్రేమ గాఢంగా తయారైంది. ఈ విషయం తెలుసుకున్న భర్త భార్య యొక్క వివాహేతర సంబంధానికి వద్దంటే వద్దని అపోజ్ చేశాడు. అయితే భర్తని మందలించి చెప్పటానికి తను ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె ఒక వింత కోరికను తన భర్త ముందు ఉంచింది. తనకు భర్త కావాలని, అదే సమయంలో ప్రియుడు కూడా వదులుకోలేని చెప్పింది. వారిద్దరి మధ్య తీవ్రమైన ఘర్షణ తలెత్తింది. భర్త ఎంత చెప్పినా తన భార్య పట్టించుకోలేదు. బయట కుటుంబ సభ్యులు, తన తోటి వారు చెప్పినా పట్టించుకోలేదు. తన ప్రియుడు తమతోనే ఉంచుకుందామని, అలా చేస్తేనే ఆమెకు సుఖంగా ఉండిద్దని, లేదంటే తను కూడా బతకడం కష్టమైందని చెప్పింది. పెళ్లికి ముందు ఎందరితో ప్రేమాయణాలు సాగించిన పెళ్లి తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య సర్వస్వం అవుతుంది. అయితే కొందరు పెళ్ళయ్యాక కూడా వివాహేతర సంబంధాలు కొనసాగించేవారు ఉన్నారు. భార్య ఉన్న మరో మహిళతో సహజీవనం చేసేవారు కొందరు. అయితే భర్త ఉన్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం చేసేవారు చాలామంది ఉంటారు. అయితే మూడో కంటికి తెలియకుండా వీరు గుట్టుగా తమ కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. ఇక ఏదో సందర్భంలో వారి వివాహేతర సంబంధం బయట పెడితే వాటికి పరిష్కారం వెతకడం చాలా కష్టం అవుతుంది.